నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రవేశించిన సిద్ధం బస్సు యాత్ర. పల్నాడులోనే రేపు ఉగాది వేడుకలు. ప్రజా మేనిఫెస్టో రూపకల్పనలో ఎన్డీఏ కూటమి. అందుబాటులో వాట్సాప్ నంబర్. సలహాలు సూచనలు అందచేయాలన్న నేతలు. తూర్పులో కిలారి నూరి ఫాతిమా విస్తృత ప్రచారం. సమస్యలపై ఆరా. సీఎం జగన్ కు అండగా నిలవాలని విన్నపాలు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో సీఎం జగన్ విఫలం. పూలు పంపి నిరసన వ్యక్తం చేసిన బాధితులు. ఉమ్మడి గుంటూరు జిల్లాలోకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రవేశించింది. ప్రకాశం జిల్లా నుంచి పల్నాడు జిల్లా వినుకొండకి ఈ బస్సు యాత్ర చేరుకుంది. వినుకొండలో పార్టీ నేతలు సీఎం జగన్ కు ఘన స్వాగతం పలికారు. రోడ్ షోలో పాల్గొన్న సీఎం ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రజా మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా ఎన్డీఏ కూటమి ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు ప్రత్యేక వాట్సాప్ ను అందుబాటులోకి తెచ్చింది. 8347130393 నెంబర్కు సలహాలు సూచనలను మెసేజ్ చేయాలని కూటమి నేతలు వర్ల రామయ్య, గాదె వెంకటేశ్వరరావు, లంకా దినకర్ సూచించారు. అవినీతి, చట్ట వ్యతిరేక పాలనను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేతలు తెలిపారు. ప్రజా సంక్షేమ పాలన రావాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. మన మేనిఫెస్టో ప్రజా మేనిఫెస్టోగా ఉండాలి. ఈ కూటమి మేనిఫెస్టో, బీజేపీ, జనసేన కలిసిన ఈ తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో మొత్తం కూడా ప్రజల ఆకాంక్ష నెరవేర్చే మేనిఫెస్టోగా ఉండాలి. ప్రజల కోరికల్ని ప్రతిబింబించే మేనిఫెస్టోగా ఉండాలి. ఒక ప్రజా మేనిఫెస్టోగా ఉండాలి. కనుక ప్రజల దగ్గర నుంచి కూడా మీరు అభిప్రాయాలు సేకరించండి. ఎంతోమంది మేధావులు ఉన్నారు ప్రజల్లో, ఎంతోమంది విజ్ఞానవంతులు ఉన్నారు ప్రజల్లో. ఈ ప్రజాస్వామ్యం గురించి మనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు కూడా ప్రజల్లో ఉన్నారు. కనుక వారి వారి అభిప్రాయాలు కూడా మీరు తీసుకోండి. అందుకే ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టండి, వాట్సాప్ నంబర్ ఇది. ఆ మేనిఫెస్టో కమిటీ మీ అభిప్రాయాలను కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు. 8341130393 వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి వాట్సాప్ చేస్తే తప్పకుండా మీ అభిప్రాయం, మీరు పంపిన పేపర్ను కూడా మేము రిసీవ్ చేసుకుంటాం. ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలనే ఆలోచనతో ముగ్గురు పార్టీల పెద్దలు కూడా ఒక నిర్ణయం తీసుకుని రేపు 24 ఎలక్షన్కి రాబోవడం జరుగుతుంది. దీనికి గాను ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేయాలి అనే ఒక ఆలోచనతో ప్రజలకి ఏది అవసరమో ఆ పనులు చేయటం కోసం అని చెప్పేసి ఒక మంచి ఆలోచనతో ఇవాళ మా కూటమి ప్రజా మేనిఫెస్టో అని ఒక వాట్సాప్ నెంబర్ ఒకటి రిలీజ్ చేస్తూ ప్రజల నుంచి వచ్చినటువంటి అత్యధిక శాతం ఏదైతే ఉంటుందో దానినే మేము మేనిఫెస్టోలాగా చేసి మళ్ళా తిరిగి ప్రజలకు మంచి చేయాలనే ఒక మంచి ఆలోచనతో ఇవాళ మా పార్టీ పెద్దలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఇవాళ మేమందరం కూడా ఇక్కడ ప్రజలకి వివరించడం జరుగుతుంది, తెలియపరచడం జరుగుతుంది. డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చి ఏదైతే అభివృద్ధికి వెనకబడిపోయి అరాచక విధ్వంసకర పాలన జరుగుతుందో, ఒక నరకాసురుడు, ఒక రావణాసురుడు, ఒక దుర్యోధనను తలపించేటటువంటి పాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాలనని చర్మగీతం పాడేటటువంటి విధంగా ప్రజారంజకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి జోడెద్దుల యొక్క ఫలాలతోటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి భావనని వ్యక్తపరచడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ప్రజల యొక్క సమస్యలు, ప్రజల యొక్క బాధలు ఏ అయితే ఉన్నాయో వాటిని ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల దగ్గర నుంచి ఆ సమాచారాన్ని సేకరించి ప్రజలకి కావాల్సినటువంటి వాస్తవ అవసరాలు ఏవైతే ఉన్నాయో. గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలా అభివృద్ధి చేసిందని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా, గుంటూరు నియోజకవర్గ వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారి వెంకటరోసయ్య తెలిపారు.
లాలాపేట్లోని పండ్ల బజార్ ఫిష్ మార్కెట్లో నూరి ఫాతిమా, కిలారి రోసయ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు. షాపులకు తిరిగి వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేశారని నూరి ఫాతిమా, కిలారి రోసయ్య తెలిపారు. వైసీపీ అధికారంలోకి రాగానే పళ్ల మార్కెట్ కోసం ప్రత్యేకంగా స్థలం కేటాయించడంతో పాటు ఫిష్ మార్కెట్లో వసతుల కల్పనకు చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్గా లేకపోవడానికి కారణం టీడీపీనే అని ఆరోపించారు. నమస్తే, బాగున్నారా? మీరు ఎదురు ఆశీర్వదించండి, తోడుచండి. మీ ఇంటి ఆడబిడ్డ కాదు, దాని గురించి ఆయన ఇస్తున్న సంక్షేమం ఒకటి తెలియజేస్తూ, అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా మళ్ళీ రాబోయే ప్రభుత్వంలో తప్పకుండా మేము అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం. ఎందుకంటే ఈ ఫిష్ మార్కెట్లో గతంలో కూడా కొత్త బిల్డింగ్ కట్టడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్గా ఏదైతే ఉందో అది పూర్తి చేసే విధంగా వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది. అంటే హామీ కాదు, ఇక్కడ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా చేయటం జరిగింది. అందుకనే ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులు అందరూ కూడా ఇది గుంటూరుకి ప్రధాన కేంద్రం హోల్సేల్ మార్కెట్స్ ఇవన్నీ కూడా యావత్ జిల్లా మొత్తం కూడా కొనుగోలు కేంద్రం ఇదే, ఈ ప్రాంతం నుంచే కొనుగోలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద వాళ్ళు సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు, మాకు మంచి జరుగుతూ ఉందని అందరికీ మాట ఇవ్వడం జరిగింది. పొన్నూరు రోడ్లో కానీ లేకపోతే ఇక్కడ స్థానికంగా ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ మంచిగా ఒక మార్కెట్ స్పేస్ కట్టి వాళ్ళకి ఇవ్వడానికి, అలాగే ఫిష్ మార్కెట్ కూడా మీరు చూసుకుంటే వాళ్ళు అడుగుతుంది మేము పెట్టుకోవడానికి కూడా చేసుకోవడానికి కూడా ఏ విధంగా ఆ షాపులు చాలా చిన్నగా ఉన్నాయి, మీరు దానికి మాకు ఏదో ఒక విధంగా మాకు తోడుండండి అని చెప్పడం జరిగింది. దానికి కూడా రెనోవేషన్ కోసం కూడా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి కృషి చేస్తాము. అలాగే ప్రతి ఒక్క డ్రైనేజ్ సిస్టమ్ గుంటూరు ఈస్ట్లోనే మరి దీనికి డ్రైనేజ్ సిస్టానికి మూల కారణమే టీడీపీ వాళ్ళు. ఎందుకంటే గతంలో వాళ్ళు ఏం చేయలేక 5 సంవత్సరాలు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే మనం ఈరోజు 2.5 సంవత్సరాలు కరోనా వెళ్ళగానే ఎన్నో చోట్ల డెవలప్మెంట్ చేశాము. వాళ్ళకి చూపించడానికి టీడీపీ వాళ్ళకి గుంటూరు తూర్పులో ఒక ఏదన్నా కూడా డ్రైన్లు బాగాలేదు, రోడ్లు బాగాలేదని చెప్పడం తప్ప వేరేవి ఏవి. పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరులో టీడీపీ కార్యాలయంకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో కార్యాలయంలోని ఫర్నిచర్తో సహా పూర్తిగా దగ్ధమైంది. టీడీపీ శ్రేణులు ఈ ఘటనపై ఆందోళనకు దిగారు. వైసీపీనే ఈ దుర్మార్గానికి పాల్పడిందని ఆరోపిస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్రోసూరులో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో సీఎం జగన్ విఫలమయ్యారని సిపిఐ నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం జగన్ కు పూలు పంపే కార్యక్రమాన్ని చేపట్టారు. కొత్తపేటలోని మల్లయ్యలింగం భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో అగ్రిగోల్డ్ బాధితులు, ఏజెంట్లు పాల్గొన్నారు. మృతి చెందిన అగ్రిగోల్డ్ బాధితులకు 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తామని ప్రకటించిన సీఎం ఇప్పటి వరకు ఒక్కరికి కూడా ఇవ్వలేదని ముప్పాళ్ల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. చనిపోయిన బాధితులకి 10 లక్షల ఎక్స్గ్రేషియాని పూలలో పెట్టి ఇంటికి పంపిస్తానని చెప్పి ఆయన చెప్పారు. మరి ఇంతవరకు వారికి పూలు దొరకలేదు, మరి అది పంపిణీ చేయలేదు. 2017 మార్చి 23 ప్రతిపక్ష నాయకునిగా దీక్షా శిబిరానికి వచ్చి చంద్రబాబు గారు 3 లక్షలు అన్నాడు. మనందరి ప్రభుత్వం వచ్చినాక
మరో 7 లక్షలు కలిపి 10 లక్షలు పూలలో పెట్టి బాధిత కుటుంబాలకి పంపుతారని స్వయంగా ఈయన 10 లక్షలు ఇస్తారని చెప్పి ఒక్క కుటుంబానికి 5 సంవత్సరాల కాలంగా ఇవ్వలేదు. రేపటి రంజాన్ వేళలు చూద్దాం. సహరీ 4 గంటల 40 నిమిషాలు, ఇఫ్తార్ 6 గంటల 27 నిమిషాలు. సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర మరికొద్ది రోజుల్లో గుంటూరు నగరానికి రానుంది. ఈ నేపథ్యంలో సభ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను నగర శివారు ప్రాంతమైన ఏటుకూరు బైపాస్ రోడ్ సమీపంలోని ప్రాంతాన్ని వైసీపీ రాజ్యసభ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్ ఆల్ అయ్యజ్జరామరెడ్డి, ప్రభుత్వ విప్ లేలా అప్పిరెడ్డి పరిశీలించారు. బహిరంగ సభ ప్రాంతాన్ని, అదేవిధంగా వచ్చే బస్సులు, కారులు, ద్విచక్ర వాహనాలు పార్కింగ్ చేసుకునే ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి బలసాని కిరణ్ కుమార్, వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పనుగంటి చైతన్య, వైసీపీ నాయకులు శ్యామల, రవికిషోర్ రెడ్డి, అవినాష్, పలువురు నాయకులు పాల్గొన్నారు. దేశంలో బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్య మనుగడ ప్రశ్నార్థకమవుతుందని వామపక్ష నేతలు నళినీకాంత్, మాల్యాద్రి తెలిపారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో నళినీకాంత్, మాల్యాద్రి, ఇతర నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈడీ, సీబీఐ, ఐటీ దాడులతో ప్రతిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇండియా కూటమిని బలపరచడం ద్వారా ప్రజాస్వామ్యంను పరిరక్షించుకోవచ్చన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేలా మోడీ నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకులు మస్తాన్ వలి పోటీ చేస్తున్నారని, ప్రజలు వారికి మద్దతుగా నిలవాలని కోరారు. ఈరోజు అధికారంలో బీజేపీ పార్టీ మరోసారి ఎన్నికైతే ఈ దేశంలో ప్రజాస్వామ్యమే లేకుండా పోయే పరిస్థితి రాబోతూ ఉంది. ఇప్పటికే ప్రజాస్వామ్యానికి పట్టుకొమ్మ లాంటి రాజకీయ పార్టీలకి లేకుండా చేసే ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉంది. అన్ని ప్రతిపక్ష పార్టీలన్నిటి మీద, వాళ్ళ నాయకుల మీద ఈడీ పేరుతో, సిబిఐ పేరుతో, లేకపోతే ఐటీ పేరుతో పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కావచ్చు, అలానే జేఎంఎం ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ కావచ్చు. స్వదేశీ నినాదంతో అధికారంలో వచ్చిన మోడీ గారు ఈరోజు అన్ని వ్యవస్థలను కూడా విధ్వంసం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మకాన్ని పెట్టిన విషయాన్ని చూస్తూ ఉన్నాం. అట్లాగే రైల్వేకి సంబంధించి, మరి ఎల్ఐకి సంబంధించి అనేక సంస్థలని ప్రైవేటీకరణ చేసే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇండియా కూటమిలో మరి కాంగ్రెసు, మరి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ, మరి అనేక పార్టీలు కూడా ఈరోజు కూటమిగా ఏర్పడి ఈ బీజేపీ నుండి ఈ దేశాన్ని కాపాడే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగా మన గుంటూరులో మరి పార్లమెంట్ అభ్యర్థిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ మరి జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారి ఎన్నికల గుర్తు కంకి కొడవలి. అట్లాగే ఇండియా పెంట్ నుంచి తూర్పు నియోజకవర్గం నుంచి మస్తాన్ వలి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వారి ఎన్నికల గుర్తు మరి హస్తం గుర్తు. అట్లాగే ఇంకా పశ్చిమానికి సంబంధించి కూడా ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. మరి ఈ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ గుంటూరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్డీఏ కూటమికి పూర్తి సహకారం అందిస్తున్నామని చెప్పారు. సంక్షేమ పథకాలు అమలు కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని మందకృష్ణ మాదిగ తెలిపారు. మాదిగల సంక్షేమం కోసం మాదిగ కార్పొరేషన్కు నిధులు కేటాయించకుండా మా ఆర్థిక అభివృద్ధిని అడ్డుకునే ప్రభుత్వంగా జగన్మోహన్ గారి ప్రభుత్వం ఉన్నది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో లాయర్ను నియమించకుండా వర్గీకరణ వ్యతిరేక శక్తులకు జగన్మోహన్ గారి ప్రభుత్వం అండగా నిలబడి మా వర్గీకరణకు వ్యతిరేకంగా జగన్మోహన్ గారి ప్రభుత్వం అనేది రుజువుతుంది. షెడ్యూల్ కులాల వర్గీకరణ జరుగుతూనే మా పిల్లల చదువులు, మాకు ఉద్యోగాలు దక్కుతాయనే విషయం నిర్ధారణ అయితే
మరి వర్గీకరణకు అనుగుణంగా లాయర్ను పెట్టకపోవడం, మా విద్యా ఉద్యోగ అవకాశాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందకుండా చేయడంలో భాగమే. మాదిగ కార్పొరేషన్కు 5 ఏళ్ళు గడిచినా 5 రూపాయలు కూడా కేటాయించలేదంటే మమ్మలను ఆర్థికంగా ఎదగకుండా కుట్రలు చేసినది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. రాజకీయ ప్రాతినిధ్యంలో 29 అసెంబ్లీ నియోజకవర్గాల కాడ 10 మాత్రమే మాకు కేటాయించి 19 మా సోదర వర్గానికి కేటాయించడం అంటే రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కడంలో భాగమే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వర్గీకరణకు వ్యతిరేకమని నిర్ధారణ జరిగింది. మాదిగల సంక్షేమానికి వ్యతిరేకమనే విషయం రుజువైంది. మాదిగల రాజకీయ ప్రాతినిధ్యం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విస్మరిస్తుంది అనడానికి అది రాజకీయంగా రుజువైపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో కూటమి గెలుపు మా గెలుపుగా భావిస్తాం. కూటమి గెలుపును మా గెలుపుగా భావిస్తాం. అందులో కూటమి గెలుపు కోసం అహర్నిశలు శ్రమిస్తాం. మార్చి 7న హత్యకు గురైన వామపక్ష నాయకులు బ్రహ్మయ్య కేసులో ఇప్పటి వరకు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయకపోవడాన్ని మాజీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తప్పుపట్టారు. బ్రహ్మయ్య కుటుంబ సభ్యులతో పాటు జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్ రెడ్డి, కాంగ్రెస్ నేత కొరివి వినయ్ కుమార్ తదితరులతో కలిసి జిల్లా ఎస్పీని కలిశారు. కేసు విచారణను త్వరితగతిన పూర్తి చేసి నిందితులను చట్టం ముందు ప్రవేశపెట్టాలని కోరారు. తామే హత్య చేశామని నిందితులు బహిరంగంగా ప్రకటించినా ఇప్పటి వరకు పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. బ్రహ్మయ్య అని ఒక ప్రజా సంఘాల్లో యాక్టివ్గా ఉంటాడు, దళిత నాయకుడు. ఆయన్ని వాళ్ళకు సంబంధించిన మిత్ర బృందమే చంపిందనేది ఆయన బ్రహ్మయ్య గారు వైఫ్ కుమార్తె చెప్తా ఉంది. ఆ చంపిన వాళ్ళు కూడా మా కస్టడీలో ఉన్నప్పుడే అతన్ని మేము కొట్లాడుకుంటుంటే చనిపోయాడని వాళ్ళు ఒప్పుకున్నారు. కాబట్టి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి నిందితుల్ని చట్టం ముందు ప్రవేశపెట్టాలనేది వాళ్ళ డిమాండ్. భార్య, పిల్లలు, కుటుంబ సభ్యుల డిమాండ్. నా భర్త బ్రహ్మయ్యని 7వ తారీఖు చంపేశారు. చంపేసిన వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు, మేము ఇట్లా చంపేశాము అని చెప్పి. తర్వాత నేను కూడా పోలీసు వారికి ఇచ్చాను. ఇచ్చినా కూడా ఇంతవరకు నెల రోజులు అవుతున్నా కూడా ఒక్కరిని కూడా అరెస్ట్ చేసింది లేదు, శిక్షించింది లేదు. ఇట్లా హంతకులంతా బయట తిరుగుతూ ఉంటే మాకు కూడా ప్రాణభయం ఉంది. మాకెవరు బయట శత్రువులు లేరు వీళ్ళు తప్ప. మాకేదన్నా జరిగితే కానీ వీళ్ళే అని మీడియా ముఖంగా చెప్తున్నాను నేను. కాబట్టి వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేసి శిక్షించాలని చెప్పేసి కోరుతాను. చిన్న వాట్సాప్ మెసేజ్ వచ్చిందని అరెస్టులు చేయటం, గృహ నిర్బంధాలు చేయటం, లేక దాడులు చేయటం, ఇవి నిత్యకృత్యంగా జరుగుతున్న పరిస్థితి. భావ ప్రకటన స్వేచ్ఛ కూడా లేని పరిస్థితిలో ఉన్నది. ఇలాంటి సమయంలో ఒక దళిత నేత దాదాపు 40 సంవత్సరాల పాటు పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి దారుణంగా హత్య చేయబడితే, ఆ బృందంలో ఉన్న సభ్యులే హత్య చేస్తే ఈరోజు వరకు ఎవరిని అరెస్ట్ చేయకపోవటం కానీ, ఈరోజు వరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకపోవటం కానీ చాలా దారుణం. పేద వర్గాలకి, దళిత వర్గాలకి, గిరిజన వర్గాలకి ఒక న్యాయం, అగ్రవర్ణాలకి మరొక న్యాయం కొనసాగుతున్న పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. పేద వర్గాల కోసం, వాళ్ళ భూమి హక్కుల కోసం, సామాజిక గౌరవం కోసం పనిచేసినటువంటి నాదెండ్ల బ్రహ్మయ్య గారిని అదే పార్టీ చెందిన వాళ్ళు క్రూరంగా హత్య చేస్తే ప్రభుత్వం వారికి ఈరోజు కూడా వారి ముద్దాయిల్ని వాళ్లే మేమే చంపామని ప్రకటిస్తే కూడా అరెస్ట్ అయిపోవడం పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ విషయంపై దళిత బహుజన ప్రజా సంఘాలన్నీ కలిసి రోజున ఎస్పీ గారిని కలిసి తక్షణమే న్యాయం చేయాలని, ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలని, పార్టీల పేరుతో రౌడీజం చేసేటువంటి ఇట్లాంటి సామాజిక విద్రోహుల్ని, సామాజిక ద్రోహుల్ని సమాజం నుంచి వేరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరిగింది. గుజరాత్లోని మార్వాడి యూనివర్సిటీ బ్రాంచ్ గుంటూరులో అందుబాటులోకి వచ్చింది. లక్ష్మీపురంలో ఏర్పాటు చేసిన నూతన బ్రాంచ్ను యూనివర్సిటీ డీన్ రాజగోపాల్ మహేష్ నాయుడు ప్రారంభించారు. అత్యున్నత ప్రమాణాలతో బీటెక్, ఇతర కోర్సులను మార్వాడి యూనివర్సిటీలో అందిస్తున్నట్లు వారు తెలిపారు. మార్వాడి యూనివర్సిటీలో విద్యను అభ్యసించిన స్టూడెంట్స్ ప్లేస్మెంట్ కూడా పొందుతారని తెలిపారు. గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల ప్రజలు తమ ఆథరైజ్డ్ బ్రాంచ్ను సంప్రదించి అడ్మిషన్లు పొందవచ్చని బ్రాంచ్ మేనేజర్ సాంబశివరావు తెలిపారు. ఈ సువర్ణ అవకాశాన్ని గుంటూరు, పలనాడు, ప్రకాశం, తెనాలి, నర్సరావుపేట ఇలా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ అయిపోయి బీటెక్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మార్వాడి యూనివర్సిటీ ఇవాళ యువత భవిష్యత్తుకి గొప్ప బంగారు బాటలు వేస్తున్నటువంటి
విద్యా సంస్థ. మార్వాడి యూనివర్సిటీ అనేది గుజరాత్ రాజ్కోట్లో ఉంది. మరి మన దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఉండగా అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని మనం మాట్లాడుకుంటే మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే పిల్లల్లో ఎప్పుడైతే వాళ్ళ యొక్క సేఫ్ జోన్లోంచి బయటికి ఎప్పుడైతే వస్తారో పిల్లలు వాళ్ళలో బోల్డ్ అంత చేంజ్ వస్తుంది, కొత్త లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. అట్ ది సేమ్ టైం ఆ ఎక్స్పోజర్ అనేది మనం పుట్టిన ఏరియాలో ఉంటే రావాల్సిన ఎక్స్పోజర్ రాదు. సో పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ ఆ జోన్ నుంచి ఆ సర్కిల్ నుంచి బయటికి వెళ్తారో వాళ్ళకి బోల్డ్ అన్ని కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. 53 కంట్రీస్ నుంచి పిల్లలు ఇక్కడ చదువుతున్నారు. దీనివల్ల మన పిల్లలకి ఒక గ్లోబల్ ఎక్స్పోజర్ వచ్చే అవకాశం ఉంటుంది. 2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు నగరంలో ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున మోహరించాయి. ఈ సందర్భంగా ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలలో భాగంగా ఈరోజు ఉదయం నగరంలోని చుట్టుకుంట మస్తాంతర్గ ప్రాంతంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల ఈజీరామరెడ్డి కారును, అదేవిధంగా క్యాన్వాయ్లోని కారులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు బలగాలు తనిఖీలు చేశాయి. ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నాయుడుపేట 1వ లైన్లోని శ్రీకృష్ణ అకాడమీలో శ్రీ పాసం రవీంద్ర యాదవ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్ని ఐమిత్ర ఆప్టికల్స్ కంటి పరీక్షలు నిర్వహించి రాయితీపై కళ్లజోళ్లు అందించాయి. కేఎస్ పున్నారావు క్లినికల్ లెబొరేటరీ వారిచే బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి రక్త పరీక్షలతో పాటుగా మిగిలిన పరీక్షల మీద రాయితీ ఇచ్చారు. ప్రాక్టీషనర్ వేల్పుల కోటేశ్వరరావు జనరల్ మెడికల్ వైద్య పరీక్షలు నిర్వహించారు. అగ్రత డెంటల్ హాస్పిటల్ వారు దంత పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు వినియోగించుకున్నారు. ప్రస్తుత రోజుల్లో డయాబెటిక్ అనే వ్యాధి వయస్సుతో తారతమ్యం లేకుండా అందరిలో కనపడుతుందని, దీనిని అందరూ తేలికగా తీసుకోకుండా తగిన సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించి సరైన వైద్యం పొందాలని సూచించారు. ఆరోగ్యమే మహాభాగ్యం, అందరూ కూడా ఆరోగ్యాన్ని సంరక్షించుకుని జీవిత కాలాన్ని పెంచుకుని తగిన వ్యాయామం వంటివి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు మరియు శ్రీకృష్ణ అకాడమీ విద్యార్థులు పాల్గొన్నారు. హాసిని ఐమిత్ర వారిచే నిర్వహించబడుతున్న సురేష్ గారు వచ్చి ఉన్నారు ఆల్రెడీ. కాబట్టి ఐ టెస్టింగ్ చేయించుకోవాల్సిన వాళ్ళు ఉంటే త్వరగా వచ్చి పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎన్నికల సమయంలోనే ఎంఆర్పీఎస్ నేత మందకృష్ణకు ఎస్సీ వర్గీకరణ ఎందుకు గుర్తొస్తుందని నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు పలసపోగు శ్రీనివాసరావు ప్రశ్నించారు. మాదిగలను రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టడం మానుకోవాలని శ్రీనివాసరావు హితవు పలికారు. ఏటుకూరు రోడ్లో ఎంఆర్పీఎస్ సమావేశం జరిగే కన్వెన్షన్ వద్ద నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ ఆందోళన నిర్వహించింది.
మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు కవయిత్రి లంకా మాధవి ఆధ్వర్యంలో తెలుగు సాహితీ కళావేదికను స్థాపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు ప్రజలకు కవులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో కవులు ఈ నేల మీద పుట్టారని వారందరినీ స్మరించుకుంటూ భావితరాలకు కవులను పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ కళావేదికను స్థాపించినట్లు, దీని ద్వారా ప్రతి నెల కవులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగు తల్లి మీద చక్కని గేయాన్ని పాడిన హేమలతను సత్కరించారు. మా కవి మిత్రులందరికీ అలాగే తెలుగు ప్రజానీకానందరికీ కూడా తెలుగు మహిళా కవయిత్రిగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది ఉత్సాహంతో మీరందరూ అడుగులు వేయాలని, మీరందరూ కూడా మీ రంగాల్లో మంచిగా రాణించాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ మేము తెలుగు సాహితీ కళావేదిక అని ఏర్పాటు చేసి ప్రతి కవులను కూడా ప్రోత్సహించాలని, భావితరాలని ఇంకా మున్ముందు కవుల యొక్క గొప్పతనాన్ని ఆనాటి తిక్కన, వేమన, ఎర్రప్రగడ, జాష్వా గారు ఇంకా చెప్పుకుంటూ పోతే కవికులం చాలా పెద్ద కులం. ఏ కులం మాది అంటే కవికులం మాది అని చెప్పుకోవడానికి మేము చాలా గర్విస్తాం. ఎందుకంటే మేము లేకపోయినా మా రచనలు చిరస్థాయిగా మిగిలిపోతాయి ఈ జగతిలో. ఈ పాలించే పాలకులకు మాటలు రాయాలన్నా, మాటలు చెప్పాలన్నా మా కవులకే అది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి త్రాగునీరు ఉపాధి హామీ పనులు, విద్యుత్ సరఫరా పరిస్థితులపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో నాగార్జున సాగర్, కుడి కెనాల్, కృష్ణా వెస్టర్న్ డెల్టా కెనాల్ పరిధిలో ఉన్న త్రాగునీటి చెరువులను పూర్తి స్థాయిలో నింపేందుకు ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారుల సమన్వయంతో పకడ్బందీ ప్రణాళికతో అవసరమైన చర్యలు తీసుకుంటామని కెఎస్ జవహర్ తెలిపారు. పన్ను చెల్లించడానికి వీలుగా జీఎంసీ ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయాల్లో అదనపు కౌంటర్లు, హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశామని కమిషనర్ కీర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 30 లోపు చెల్లించిన వారికి 5% రాయితీని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు క్యాష్ కౌంటర్లు పనిచేస్తున్నాయన్నారు. సోమవారం మధ్యాహ్నం నుండి కౌంటర్లు అందుబాటులో ఉంటాయని అన్నారు. కావున పన్ను చెల్లింపుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించుటకు మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలోని సెక్టార్ 5 మరియు సెక్టార్ 6లో గల 26 పోలింగ్ కేంద్రాలను మంగళగిరి రిటర్నింగ్ అధికారి జేసీ రాజకుమారి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు ఓటర్ల జాబితాపై సమగ్ర అవగాహన పెంచుకోవాలని కోరారు. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పలు రాజకీయ పార్టీలతో పశ్చిమ నియోజకవర్గ ఆర్ఓ, అదనపు కమిషనర్ కె రాజ్యలక్ష్మితో కలిసి కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ స్లిప్లను అందిస్తామని, రాజకీయ పార్టీల ప్రతినిధులు ఓటర్లకు అందించే ఓటర్ స్లిప్లను రాజకీయ ప్రచారానికి వేదికగా ఉండకూడదని అన్నారు. రాజర్షి యోగా శిక్షణ కేంద్రం 14వ వార్షికోత్సవం గురూజీ కాళిశెట్టి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యోగా ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చని తెలిపారు. అలాగే ఆరోగ్యవంతమైన సమాజం కోసం తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. అనంతరం యోగా శిక్షకులు ఆసనాలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమం అందరినీ అలరించాయి. కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత కార్యదర్శి రాఘవులు, డాక్టర్లు నటరాజ్, దావులూరి రమేష్, రాకేష్ కిరణ్, శివారెడ్డి, సహాయ గురువు జయలక్ష్మి, శిక్షకులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో ప్రవేశించిన సిద్ధం బస్సు యాత్ర, పల్నాడులోనే రేపు ఉగాది వేడుకలు. ప్రజా మేనిఫెస్టో రూపకల్పనలో ఎన్డీఏ కూటమి, అందుబాటులో వాట్సాప్ నంబర్, సలహాలు సూచనలు అందచేయాలన్న నేతలు.
తూర్పులో కిలారి నూరి ఫాతిమా విస్తృత ప్రచారం. సమస్యలపై ఆరా, సీఎం జగన్ కు అండగా నిలవాలని విన్నపాలు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయడంలో సీఎం జగన్ విఫలం. పూలు పంపి నిరసన వ్యక్తం చేసిన బాధితులు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.